తెలుగు ఉపాధ్యాయుడు మాకొద్దంటూ నెల్లూరు జిల్లా కోవూరు మండలం గుమ్మలదిబ్బ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పాఠశాల ఎదుట తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఏడాది క్రితం వచ్చిన తెలుగు టీచర్ సునీల్ పాఠశాలకు మద్యం తాగొస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హెచ్ఎం ఇందిరాదేవికి ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఆ టీచర్కే సహకరిస్తున్నారని చెప్పారు. తెలుగు టీచర్తో పాటు హెచ్ఎం పైన చర్యలు తీసుకోవాలని విద్యా కమిటీ చైర్మన్ స్వప్న డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ పాఠశాలకు చేరుకుని తల్లిదండ్రులతో చర్చించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని వారికి నచ్చచెప్పి ధర్నాను విరమింపు చేశారు. అధికారులు చర్యలు తీసుకోకుంటే విద్యార్థులను స్కూలుకు పంపమని తల్లిదండ్రులకు చెబుతున్నారు. నేను చెప్పినా వినకుండా వీళ్ళు వచ్చి బడుగు కూడా మేము కాము హెచ్చము మాకొద్దు మాకొద్దు అంటాను. నేను ఏం చేయాలి సార్? వీళ్ళ మధ్య నేను నలిగిపోతాను. అట్లా మీరు ఎన్ని రోజులు సార్ వస్తున్నారు బాగుంటే మేమే ఎందుకు వద్దంటాం సార్. కంప్లైంట్ ఒక్కరు మాట్లాడండి, ఒక్కరు చెప్పండి, మాట్లాడమంటారా? మీరే మాట్లాడమే. మేము సార్ ముందర అదిగోండి సాయి గారి ముందర మా డిఈఓ గారితో మాట్లాడాము. డిఈఓ గారు ఏం చెప్పారంటే ఇలా ధర్నా చేస్తూ ఉంటే ఆ వెళ్ళిన ఈ టీచర్కి కూడా ఇబ్బంది జరుగుతుంది సార్. చెప్పిందా సార్? వెళ్ళిన టీచర్కి కూడా ఇబ్బంది జరుగుతుంది, అతని మీద కూడా కొంచెం నెగిటివ్గా ఆలోచించారు. కాబట్టి ధర్నా అది వద్దు, మీరు ఏమి రాయాలనుకుంటున్నారో వాళ్ళ చేత లెటర్ రాయించి నాకు ఫార్వర్డ్ చేయండి. మేము ఈరోజు టీచర్స్ డే సెలబ్రేషన్స్లో ఉన్నాము, ఇప్పుడు అక్కడ జరుగుతున్నాయి, ఈ లెటర్ నాకు ఫార్వర్డ్ చేయండి అని చెప్పారు. సార్ ముందర చెప్పారు. సాక్ష్యం ఎందుకంటే తప్పు ఉంటే ఖచ్చితంగా ఫీల్డ్ యాక్టివిటీ తప్పు ఉంది కాబట్టి జెడ్పీ హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను స్కూల్లో విద్యా కమిటీ చైర్మన్గా చేస్తున్నాను. మాకు గత సంవత్సరంలో తెలుగు ఉపాధ్యాయుడు సునీల్ అనే వ్యక్తి వచ్చారు. తను పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. షర్టులు ఇవ్వడం, మద్యం దాగి రావడం, పిల్లల్ని ఇష్టానికి చాలా పెద్ద పెద్ద కర్రలతో అలా కొట్టడం చేస్తూ ఉన్నారు. పైగా చదువు కూడా చెప్పడం రాదని హెడ్ మాస్టర్ గారే మాకు ఇన్ఫామ్ చేశారు. లాస్ట్ 10 days క్రితం మేము పెద్దవాళ్ళని తీసుకెళ్ళి ఇట్లా చెప్పిస్తే ఏంటి మేడం ఇలా ఉన్నాడు ఉపాధ్యాయుడు అని అంటే, సరే మేము వెళ్ళి ఇప్పుడు ఒక లెసన్ చెప్పమని అడగతామంటే తానే చెప్పింది, చెప్పలేడు ఇప్పుడైతే అని అంటే, అలాంటి ఉపాధ్యాయుడు మాకు అవసరమా? చదువు చెప్పలేని ఉపాధ్యాయుడు అని అడిగితే తాను అలాగే సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. 1వ తేదీ వరకు టైం ఇచ్చి తాను ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళమనండి అని అంటే, నిన్న వెళ్ళి అడిగితే 30 మంది విద్యార్థులు నా ఇంటి మీదకి వచ్చాడు. వచ్చిన దానికి ఒకరు బిడ్డను పట్టుకొని కొట్టింది సార్. ఎందుకు అని అడిగితే
నేను ఏం చేయలేను, నేను కొట్టకూడదా అట్టా ఇట్టా అని అడిగింది. సరే ఇప్పుడు సార్ని ఏం చేయలేరా మీరు అనంటే నేనేం చేయలేను అని అన్నారు. సరే మేము చేసుకుంటాము అని అనేసి చెప్పాము. అందువల్ల పేరెంట్స్ ఇలా చేశారు సార్, నువ్వు వస్తావా రావా, నువ్వు రాకపోయినా మేము చేసుకుంటామని అనేది చేశారు. నేను రావాల్సి వచ్చింది సార్. నేనేమో వద్దన్నాను, కానీ వాళ్ళు వినటం లేదు. వాళ్ళ బిడ్డలను కొట్టే కొద్దు వాళ్ళ బాధ, నీ బిడ్డను కొడితే నీకు తెలుస్తుంది అని అడుగుతా ఉన్నారు. వాళ్ళని కానీ అలాగే కానీ పెట్టుకుంటే మా పిల్లల్ని మేమే తీసుకుని ఇచ్చేసేయండి, మేము వేరే స్కూళ్ళన్నా చేసుకుంటాం. ఒక చెడు వ్యక్తికి ఈ విధంగా సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు అని పేరెంట్స్ మాట్లాడుతూ ఉన్నారు. నా ఇంటి మీదకి రాని రోజు ఉండడం లేదు గొడవకి. అట్లా కొట్టాడు, ఇట్లా కొట్టాడు, చదువు చెప్పి నిన్న కూడా కొట్టాడంట. అది కూడా నేను అడగలేదు. ఒక పేరెంట్ వచ్చి నిన్న కంప్లైంట్ చేసి చాలా ర్యాష్గా బిహేవ్ చేశారంట. అలాగే నా పేరెంట్స్కి సమాధానం చెప్పాల్సింది. ఇప్పుడు దాకా ఒక కంప్లైంట్ లేదు సార్ మా స్కూల్కి. కానీ మా స్కూల్ పడగొడతానంటే మేమే పోరుగాడి స్కూల్ నిలబెట్టుకున్నాం సార్. అలాంటి స్కూల్ పరువు మళ్ళీ పోతా ఉంటే మేము పాము కొట్టుకోలేము కదా. అందుకని మాకు ఇద్దరు వద్దు సార్. మాకు కావాల్సిన సాయి సార్ కావాలి, హెచ్ఎం మేడం కూడా వద్దు, వేరే హెచ్ఎం మేడం కావాలి. అక్కడ భోజనాల గురించి ఏమన్నా కానీ చెప్పామనుకో కంప్లైంట్ పోయి భోజనాలు కూడా కొంచెం కంప్లైంట్లుగా ఉన్నాయి. పిల్లకాయలని ఆమెను బలవంతంగా తినమంటారు. తినమన్నప్పుడు వాళ్ళకి భోజనాలు తినేటప్పుడు పిల్లకాయలు భోజనాలు తినేసి ఫుడ్ పాయిజన్ అవుతుంది. చాలా మంది బాగలేకుండా కూడా వస్తుంది. అక్కడ భోజనాలు కూడా బాగుండట్లేదు. ఆమె తినేసి వచ్చిన ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఎందుకు లేరు ఇంటికాడ తినంటే మీరు ఇంటికాడ తినేదానికి లేదు, స్కూల్లోనే తినాలి మీరు అని చెప్పి బలవంతంగా తినిపిస్తుంది. మేము హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము. మా పిల్లలకి ఏమన్నా అయితే వాళ్ళు రెస్పాండ్ ఇస్తారా సార్? లేదు కదా. కాబట్టి మాకు హెచ్ఎం మేడం వద్దు, సునీల్ సారు వద్దు. ఖచ్చితంగా చెప్పాల్సిన వాళ్ళు ఇద్దరు మాకు వద్దు. మాకు వేరే వాళ్ళు కావాలి. మా సాయి సార్ మాకు కావాలి. సాయి సార్ని పంపించేశారు, మాకు సాయి సార్ వెనక కావాలి. నెల్లూరు జిల్లా కోవూరు మండలం గుమ్మలదెబ్బ గ్రామంలో మా జడ్పీ హై స్కూల్ ఉంది సార్. దానికోసం మేమంతా కోరగాడు స్కూల్ నిలబెట్టుకుంటే ఇప్పుడు హెచ్ఎం మేడం వచ్చింది. సంవత్సరం కంటే సునీల్ సార్ వచ్చారు. ఆయన వచ్చిన కాడి నుంచి ఒక్కటి కూడా మంచి పేరు లేదు సార్. ఆయనకి తాగొస్తాడు, గుట్టకాలు వేస్తాడు, పిల్లల్ని కొడతాడు, ఆడపిల్లకాయలు జుట్టులు లాగుతాడు, వాళ్ళని అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు సార్. ఆ సార్ని మేము తీసేయమని చెప్పి ఈ మధ్య వచ్చి కంప్లైంట్ కూడా ఇచ్చిపోయాను సార్. 2 సార్లు కంప్లైంట్ ఇస్తే ఆయనకి ఆ మేడం సపోర్ట్ చేస్తుంది. ఆ మేడం సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆ మేడం వద్దు, ఆ సారు వద్దు. మా పిల్లకాయలు డిసిప్లిన్గా పెరగాలంటే వాళ్ళిద్దరు ఉండకూడదు సార్. మాకు కావాల్సింది సాయి సార్ కావాలి. సాయి సార్ని పంపించేశారు, కానీ మాకు సాయి సార్ వెనక్కి కావాలి. చదువు బాగా చెప్తాడు ఆ సారు. మాకు ఆ సార్ కావాలి. మా పిల్లకాయలు డిసిప్లిన్గా ఉండాలి. అందుకని మాకు వాళ్ళిద్దరూ వద్దు సార్. మాకు వాళ్ళిద్దరూ పోయేదానికి అధికారులకి తెలియజేయండి దయచేసి. మాకు అదనే కాదు, హెచ్ఎం మేడం కంప్లైంట్ ఇచ్చినా కానీ మీరు రెస్పాండ్ అవ్వట్లేదు సార్. ఆయనకే సపోర్ట్ చేస్తుంది. ఆయన సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆమె కూడా వద్దు మాకు. గుమ్మలదెబ్బ గ్రామంలో జడ్పీ హై స్కూల్ అండి. మేము 1 సంవత్సరం క్రితం తెలుగు సార్గా సునీల్ సార్ అని రావడం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్క క్లాసులో నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి. తాగేసి వస్తున్నాడు, ఆడపిల్లకాయలను అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు, పిల్లల్ని హింసాత్మకంగా కొడుతున్నాడని. కానీ ఇన్ని రోజులు కంప్లైంట్ చేసాం హెచ్ఎం మేడంకి, కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు మాకు వాళ్ళ దగ్గర నుంచి. అందువల్ల ఈరోజు నేను ఒక బాబును కొట్టి ఇంటికి పంపించడం జరిగింది. అందువల్ల హెచ్ఎం మేడం కానీ సునీల్ సార్ కానీ మాకు వద్దు. వాళ్ళిద్దరు స్థానంలో పిల్లలకి సంస్కారం అనేది, ఒక డిసిప్లైన్ అనేది క్రమశిక్షణగా నేర్పించే వాళ్ళే మాకు కావాలి. వాళ్ళుగా వద్దు మాకు. వాళ్ళు తీసేసేంత వరకు మేము పిల్లలు కూడా పంపించాం. స్కూల్ కూడా మేము పంపించాం సార్. ఇంట్లోనైనా పెట్టుకుంటాం. పోయినసారి స్కూల్ తీసేసి పాటల్లో కలుపుతామంటే మేము అప్పుడు కూడా ఇట్లాగే పోరాడి స్కూల్ నిలబెట్టుకుంటాం. వీళ్ళెవరంటే వచ్చి మా స్కూల్ ఈ విధంగా చేయడానికి? మా స్కూల్ పరువు కూడా పోతాం సార్.